పియానో వాయించేవాళ్ళు. పియానో ప్రొఫెషన్ వాళ్ళు. సో, పియానో ప్రొఫెషన్ ఒకతను పియానో ఒక క్లబ్‌లో వాయిద్దామని చెప్పి వెళ్ళారనమాట. సో, అతని యొక్క బాస్ అనేవాడు చాలా కఠినంగా ఉంటాడనమాట. సో, ఆయనకి ఎటువంటి అవకాశాలు ఇవ్వడానికి ఆయన రెడీగా ఉండడనమాట. సో, అందుకని ఆ బాస్‌ని ఆయనేం జేస్తూ ఉంటాడంటే, ప్రేమతోటి ఆశీర్వదిస్తూ, ఆ బాస్ నాతోటి చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నట్లు, ఆ బాస్ నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నట్లు, ఆ స్పర్శ ఏదైతే ఉందో మనం షేక్ హ్యాండ్ ఇస్తే ఆ స్పర్శ ఏదైతే ఉందో దానిని ఫీల్ అవుతూ, ఆయన నవ్వుతూ మాట్లాడుతుంటే మనకెట్లా అనిపిస్తుందో, ఆ ఫీలింగ్‌ని అక్కడ ఎక్స్‌ప్రెస్ చేస్తూ రోజు ఒక 20 డేస్ చేశాడట అతను. ఆ తర్వాత అందరితో కఠినంగా ఉండే ఆ యొక్క బాస్ ఎవరైతే ఉన్నారో, అతనితోటి మంచిగా బిహేవ్ చేసి, అతనికి ఆ యొక్క క్లబ్‌లోనే కాకుండా వేరే వేరే తెలిసిన ఇంకొక కొన్ని క్లబ్స్‌లో కూడా ఈ యొక్క ఈ పియానో వాయించడానికి అవకాశాలనన్నిటిని అతను చూపించాడట. సో, మనము ఈ యొక్క బాండింగ్ ఏదైతే ఉందో, ఆ బాండింగ్ ఏర్పరచుకోవాలి. ప్రేమతో ఉండే బాండింగ్. ఈ ఈ ఈ యొక్క బాస్‌కి, ఆ యొక్క వ్యక్తికి ఆ మధ్యలో రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో, అది ప్రేమతో కూడింది అయ్యుంటే, ప్రేమకి ఎవ్వరైనా సరే దాసోహమే. సో, ఆ విధంగా ఆ యొక్క బాస్ అనేవాడు అతని పట్ల అతను మిగతా వాళ్ళతోటి ఎలా ఉన్నా కూడా, ఈ యొక్క పర్టిక్యులర్ వ్యక్తి పట్ల మటుకు ప్రేమగా ఉంటూ, తనకు కావాల్సినవన్నీ తనకి అందించాడనమాట.